నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, డైరెక్ట్ టు ద క్వశ్చన్. ఇప్పుడు చాలా కష్టాలు మనని చుట్టుముట్టేసాయి అనుకోండి. ఇక ఇంకా నా లైఫ్ ఇంతే, ఇంకా అయిపోయింది, అసలు ఇవి ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు దాని నుండి రిలీఫ్ కోసం, అంటే కొంచెం నా లైఫ్ పాజ్ అయితే బాగుండు, కొంచెం ఆ టెన్షన్ కానీ ఇవన్నీ ఒకేసారి ప్రెషర్స్ ఎక్కువ అయిపోయాయి, సో ఇది నేను తీసుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఆ పాజ్ బటన్ లాగా మన సిస్టంలో చూస్తుంటే కనుక పాజ్ బటన్ ఉంటుంది, అట్లాగే మన లైఫ్లో కూడా చిన్న పాజ్ బటన్ ఉంటే బాగుండు అనిపించినప్పుడు ఏమైనా చేయొచ్చా మేడం? ఈ టెక్నిక్ ఏదైనా చెప్తారా దానికోసం? ఎస్ స్వప్న, మీరు అన్నట్టు ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి, అది రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంది నా జీవితంలో. వింటున్నాను పాజిటివ్ అవ్వండి, పాజిటివ్ అవ్వాలి, పాజిటివిటీ చెప్తే చేస్తే మీకు పాజిటివ్ అవుతుంది అన్నా కూడా ఒక లైఫ్ అన్నాక హెల్త్ పరంగా నేను బాగున్నాను అనుకోగానే మళ్ళీ మనీ పరంగా బాగాలేదు, ఆ తర్వాత కెరియర్లో ఏదన్నా డిఫికల్టీ. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో నేను బాధనే అనుభవిస్తున్నాను, నాకు సుఖం అనేది లేదు అనేవాళ్ళు అని నిజంగానే ఇప్పటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఇలాంటి కష్టాలతో ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం కదా స్వప్న. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన లైఫ్ని మనము సరెండర్ చేస్తున్నాము యూనివర్స్కి. సో యూనివర్స్తో చెప్తున్నాం, ప్లీజ్ పాజ్ మై ప్రాబ్లమ్స్, అంటే నా ప్రాబ్లమ్స్కి పెట్టండి అని అంటున్నారు. అలాంటి మన పరిస్థితుల్ని బట్టే కదా, మన లైఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టే కదా మనము సుఖంగా ఉన్నామా, మన హ్యాపీనెస్ని కోరుకుంటున్నాం. మనం కోరుకునేది చాలా ఏదో హ్యాపీగా ఉండాలి, లేదా ఏదో మెహల్లో ఉండాలి, లేదా మ్యాన్షన్ కట్టేయాలి అనట్లేదు. మనం ఏంటంటే గట్టెక్కాలి, నేను ఈ ప్రాబ్లమ్స్ని ఇంకా సహించలేను అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్వప్న, ఇంకా నాకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని తెలియనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక మంచి సింబల్ని నేను చూపిస్తాను. దట్ ఈస్ హౌ లైఫ్ చేంజ్డ్. ఎలా అంటే మీరు చూసుంటారు, మన ఆల్మోస్ట్ ఈ సింబల్ని చూసుంటారు, పాజ్ సింబల్ని, రైట్? ఇదే సింబల్ని మనము వాడాలి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. ఏముంది ఇందులో అంటారు, కానీ చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది ఏముంది అని. ఎక్కడ డ్రా చేయాలంటారు ఈ సింబల్ని? ఇది మన ప్రాబ్లమ్స్. అంటే మీరు ఒక పేపర్ తీసుకోండి, పేపర్ తీసుకున్న తర్వాత మీ ప్రాబ్లమ్స్ని రాయండి. నేను ఎప్పుడు ఏమంటానంటే ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేయండి, పాజిటివ్గా ఆలోచించండి అంటాను. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే ఆ నెగటివ్ వాటికి ఏముంది అంటాం కదా, ఆ నెగటివ్స్ని అంటే ప్రాబ్లమ్స్ ఏ పరంగా మీరు అనుభవిస్తున్నారు దానిని మీరు ఒక పేపర్లో రాస్తూ వెళ్ళండి. రాసిన తర్వాత లైక్ ఒక ప్రాబ్లమ్ని మీరు రాస్తున్న కొద్దీ మీకు రిలీజింగ్ అనేది నడుస్తుంది. అంటే మీరు అంటున్నారు, మీ ఎనర్జీని, మీ బాధ అనేదాన్ని మీరు రాసేసుకుంటున్నారు. రాసిన తర్వాత దానికి ఇలాంటి ఒక సింబల్ని వ్రాయండి. ఓకే, ఇది రాసిన తర్వాత మీరు ఆ పేపర్ని ఫోల్డ్ చేసేసి, అంటే చిన్నగా ఫోల్డ్ చేసేసి, ఒక 4-5-6 ఫోల్డ్ చేసేసిన తర్వాత మీరు టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మాస్క్ ఎక్కడన్నా మీకు అనుకున్న మీ రిలీజియన్ పరంగా ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళేసి మీరు డొనేషన్ బాక్స్ చూసుంటారు కదా, ఆ డొనేషన్ బాక్స్లో ఈ పేపర్ని ప్లస్ సమ్ కాయిన్, అంటే మీకు తాహతుని బట్టి 10 రూపీస్ ఆర్ 1 రూపీ ఆర్ 2 రూపీస్ ఏదో ఒకటి ఆ డొనేషన్ బాక్స్లో వేస్తూ ఈ పేపర్ని కూడా అక్కడ వేసేసి మీరు ఇంటికి వచ్చేసేయండి. ఓకే, సో ప్రాబ్లమ్ని నేను మీ చెంత, అంటే మన ఎనర్జీని మనము, మన ఆ బాధల్ని మనము దేవుడి దగ్గర అప్పగించి వచ్చేస్తాము. వచ్చిన తర్వాత స్వప్న మనం కోరుకునేది పీస్. ఫస్ట్ స్టెప్ మనం ఇప్పుడు నెక్స్ట్ దేవుడికి వదిలేసాం కాబట్టి ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అనే దాని మీద మన ధ్యాస వెళ్ళకూడదు. మన ధ్యాస ఎక్కడికి వెళ్ళాలి అంటే మనము పీస్ కోరుకుంటున్నాము, నాకు శాంతి కావాలి అనుకుంటున్నాను అంటే మీరు మర్సిడీస్ సింబల్ చూసుంటారు. ఇలాంటి ఒక సర్కిల్ డ్రా చేసి పెద్ద లైన్ ఉండాలి, ఇలా ఒక 2 లైన్స్ ఉండాలి. ఇది ఎలా అంటే ఒక మనిషి
సరెండర్ అయినప్పుడు మనం సాష్టాంగ నమస్కారం చేస్తాం కదా, అలా అన్నమాట ఇవి హ్యాండ్స్. సో బేసిక్గా ఇక్కడ మైండ్, బాడీ, స్పిరిట్ 3 సరెండర్ అయిపోతుంది మన యూనివర్స్తో. సో ఈ సైన్ని మీరు ఏం చేయాలి అంటే, మీరు ఈ సైన్ని మీ రిస్ట్ దగ్గర ఇలా జస్ట్ డ్రా చేసేసుకోండి. ఓకే, ఇలా డ్రా చేసిన తర్వాత మీరు ఆ పీస్ అనేది ఎప్పుడైనా మీకు టెన్షన్ కలిగినప్పుడు మీరు జస్ట్ చూడండి అండ్ యూ ఫీల్ గుడ్. ఓకే. అంటే మీరు ఇందాక టెంపుల్ చెప్పింది అదొక రిచువల్, ఇదొక రిచువల్. ఓకే, ఇది ఎక్కడున్నా కూడా మనం ఏ ప్లేస్ లో ఉన్నా, ఇప్పుడు ఆఫీస్ వర్క్ లో ఉన్నా కూడా మనం ఇప్పుడు ప్రెషర్ ఫీల్ అవుతున్నాము అన్న డ్రా చేసుకోండి. ఓకే. సో ఇది ఈ రిచువల్ ఎలా ఉంది అంటే, ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, రూట్ కాజ్ తెలియాలి, ఆ రూట్ కాజ్ని మనం వదిలేయాలి. అది అయిన తర్వాత మీరు ఈ సింబల్ని స్టార్ట్ చేయండి. దట్ ఈస్ ప్రిఫరబుల్. లేదు మేము పీస్ సింబల్తో స్టార్ట్ చేస్తాము అంటే, ముందు ఫస్ట్ ఇది రాసేసుకోండి. రాసిన తర్వాత మీరు పీస్ అనేది ఫస్ట్ బాడీ మైండ్ స్పిరిట్కి తీసుకురావాలి. కాబట్టి ఆ పీస్ అనేది తీసుకురండి. మీకే ఆ సందర్భం వస్తుంది, ఎప్పుడో ఒక రోజు నేను ఆ ప్రాబ్లమ్స్ని రాసి పాజ్ కొట్టేసి తీసుకెళ్ళి డిస్కార్డ్ చేయాలి అనేది వచ్చేస్తుంది. అంటే అది మీకు ఇన్నర్ నుంచి ఆ థాట్ అనేది వస్తుంది. సెల్ఫ్ టాక్ అనేది ఉంటుంది చూడు స్వప్న, అది చాలా డేంజర్. ఆ సెల్ఫ్ టాక్లోనే మన గురించి మనం బాగా మాట్లాడాలి. పాజిటివిటీ అనేది మన సెల్ఫ్ టాక్లో రావాలి. సో ఇలా మీరు మారండి. మీరు మారిన తర్వాత మీరే చెప్తారు చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను. ఎన్ని రోజుల్లో చేంజ్ చూడొచ్చు అంటారు మేడం? చేంజ్ అనేది అప్పటికప్పుడే వచ్చేస్తుంది స్వప్న. ఎందుకంటే మీరు నేను చెప్పాను కదా, ఎనర్జీ అనేది మనం ట్రాన్స్ఫర్ చేసేసాం ఆల్రెడీ, అక్కడ సరెండర్ అయిపోయింది. ఇంకా మన దగ్గరికి ఇంకా ఏవి రాదు, తిరిగి రాదు. ఇంకా కొత్తవి మనం ఏమైనా సృష్టించుకోవాలి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్. అంటే అప్పటిదాకా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ స్ట్రెస్ కానీ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం అప్పకిచ్చేసినట్లు అయిపోతుంది. సో మనం ఆ టెన్షన్స్ నుండి రిలీఫ్ అయిపోతాము. ఫర్దర్ గా పీస్ వైపు వెళ్ళాలి. మళ్ళీ తర్వాత పాజిటివిటీని ఇన్కల్కేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంత ప్రాసెస్ చేసింది మళ్ళీ చెయ్యాలా, అవసరమా అనుకోవాలి. కాబట్టి ఇంకా నెక్స్ట్ నుంచి అబ్బా ఇవన్నీ ఆలోచించకూడదు, నేను ఏమంటారు సక్సెస్ వైపే వెళ్ళాలి అనే ఒక దృక్పథంతో మన లైఫ్ని మనం సాగించాలి. ఏదన్నా ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా ఎలా తీసుకోవాలి, అబ్బా ఇదేదో మంచి ఛాలెంజ్ వచ్చింది, నేను దీనికి అర్హురాలిని కాబట్టి లెట్స్ డూ అన్నట్టు ఆ ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకు వెళ్ళండి. మళ్ళీ ఏదన్నా అనిపించింది, లేదు నాకు పాజ్ బటన్ మళ్ళీ కావాలి అంటే ఏముంది, మళ్ళీ పాజ్ చేసుకోండి లైఫ్ని, మళ్ళీ రీవైవ్ చేసుకోండి. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ stopping and then pausing and then recharge and then live your life fullest. Sure ma'am, thank you. Okay, thank you Swapna.